Hi viewers, welcome to MB classes 30th May 2024 TS SGT వాళ్ళ క్వశ్చన్ పేపర్ చెప్పుకుంటున్నాం కదా. చూడండి మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ చూడండి బిట్. ఫస్ట్ బిట్ ఈజ్ ఒక క్వింటాల్లోని గ్రాముల సంఖ్య. ఒక క్వింటాల్ ఈక్వల్ టు 100 కిలోలు. 100 కిలోగ్రామ్స్ ఆర్ ఒక క్వింటాల్ ఈక్వల్ టు 100 కిలోగ్రామ్స్. సో 1 కిలోగ్రామ్ ఈక్వల్ టు ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు. సో 1000 గ్రాములు ఇంటూ 100. 1000 గ్రాములు ఇంటూ 100 ఎంత అవుతుంది? 1 క్వింటాల్ ఈక్వల్ టు ఎన్ని గ్రాములు అవుతాయి? ఎస్, 1 lakh. 1 lakh గ్రామ్స్. చూడండి. అండ్ నెక్స్ట్ వన్, రవి తన కారులో ప్రతి 3 రోజులకు 5 లీటర్ల పెట్రోల్ నింపుతాడు. అయినా అతను సెప్టెంబర్ నెలలో నింపిన పెట్రోల్ లీటర్ల సంఖ్య. సో ఎవ్రీ 3 డేస్కి తను 5 లీటర్ల పెట్రోల్ నింపుతున్నాడు కదా. సో మొత్తం పెట్రోల్ అసలు సెప్టెంబర్ మంత్లో మొత్తం ఎన్ని రోజులు ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. 31 డేస్ అంటే ఎవ్రీ 3 డేస్కి 5 అంట. సో 5తో డివిజన్ చేయండి, 3తో డివిజన్ చేయాలి. 31 డేస్ని 3తో డివిజన్ చేస్తే 3 10s వస్తుంది ఆల్మోస్ట్. సో ఎవ్రీ 3 డేస్కి 5 లీటర్స్ కాబట్టి 10 లీటర్స్ 10 టైమ్స్ పెట్రోల్ కొట్టించడం జరుగుతుంది. సో 10 into 5 లీటర్స్ మొత్తం ఎన్ని లీటర్లు? 50 లీటర్స్. మొత్తం ఎన్ని లీటర్స్? 50 లీటర్స్. అలాగే నెక్స్ట్ బిట్ చూడండి. ఏ ఈక్వల్ టు -3 అయితే ఏ ఇంటూ ఏ -3, ఇది ఇచ్చారు కదా బోర్డ్ మాస్ మెథడ్ అనమాట. ఏ -3 -8 కదా. సో ఏ అంటే ఎంత? -3, మళ్ళీ ఏ కదా, -3 -3 -8. సో దట్ ఈక్వల్ టు -3 ఇంటూ -3 -3 -6 ఇంటూలో ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్, ఫస్ట్ ఇక్కడి వరకు చేయాల్సి ఉంటుంది, తర్వాత ఇది చేసుకోవాల్సి ఉంటుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 6 18 -8 దట్ ఈక్వల్ టు 10. ఆన్సర్ 10. ఓకే. ఎస్. నెక్స్ట్ బిట్ చూడండి. ఫస్ట్ ఓన్లీ ఇక్కడ ఫస్ట్ ఈ పార్ట్ చూసుకున్నాం, దాని తర్వాత ఈ పార్ట్ చూసుకుంటాం, మొత్తం చూస్తాం అలా. స్తూపం యొక్క సమతలాల సంఖ్య. సో స్తూపం ఇదైతే స్తూపం యొక్క సమతలాలు, కర్వుడు తలం అడగలే, సో వక్రతలం అడగలే, ఓన్లీ సమతల అడిగినారు కాబట్టి 2. ఆన్సర్ ఈజ్ 2. అండ్ నెక్స్ట్ వన్, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. సో ఎల్ ఇచ్చారు, బెర్త్ ఇచ్చారు. సో మనకి ఫార్ములా ఏంటి? దీర్ఘచతురస్రం చుట్టుకొలత 2 into L plus B దట్ ఈక్వల్ టు 2 into 12 plus 15 దట్ ఈక్వల్ టు 2 into చూడండి 12 plus 15 ఎంత? 27. ఎస్, 27 into 2 చెప్పండి, 14. ఎస్, 2 2 4 plus 1 54. ఆన్సర్ ఈజ్ 54 సెంటీమీటర్స్. చుట్టుకొలత కాబట్టి ఓన్లీ సెంటీమీటర్స్. అలాగే ప్రమాణాలు కూడా ముఖ్యం చూసుకోండి. మీటర్స్ ఇస్తారు, ఒక్కొక్కసారి ఆప్షన్స్లో సెంటీమీటర్స్ ఇస్తారు. ఓకే. నెక్స్ట్ సంఖ్యలు ఇచ్చారు. ఈ అంకెల యొక్క బాహులకం కనుక్కోమంటున్నాడు. అంటే ఇలా ఇస్తే మటుకు నెంబర్స్ రిపీటెడ్ నెంబర్ ఏది ఎక్కువగా రిపీట్ అయింటుందో అది బాహులకం అవుతుంది. చూడండి 3 ఎక్కడ రిపీట్ అయింది? 2 times ఓన్లీ. 5 చూడండి 2 times ఓన్లీ. 4 చూడండి 1 2 3 times. ఓకే. సో హైయెస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది. 6 చూడండి 6 లేదు, ఒక్కసారి. 5 ఆల్రెడీ చెప్పుకున్నాం. 2 చూడండి 2 times. 1 2 times. ఓకే. 7 1 time, 8 1 time. సో హైయెస్ట్ నెంబర్ రిపీటెడ్ హైయెస్ట్ నెంబర్ ఏంటి? 4. సో బాహులకం ఈజ్ 4. ఇది మోడ్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి మోడ్. ఓకే. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. నెక్స్ట్ మొదటి 25 సహజ సంఖ్యల సగటు అడిగారు. సో మొదటి n సహజ సంఖ్యల సగటు మనం ఫస్ట్ మొదటి 25 సహజ సంఖ్యల సగటు కనుక్కోవాలి. సో సగటు మీనింగ్ ఏంటి? ఇచ్చిన మొత్తం సంఖ్యలు, సంఖ్యల మొత్తం, ఇచ్చిన సంఖ్యల మొత్తము బై, అంటే సహజ సంఖ్యల మొత్తము బై
మొదటి 25 సహజ సంఖ్యల మొత్తము బై మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి ఇక్కడ 25 ఉన్నాయి ఇదన్నమాట. సో ఇదేంది n సహజ సంఖ్యల మొత్తము, మొదటి n సహజ సంఖ్యల మొత్తం ఫార్ములా ఏంటి n ఇంటూ n+1/2. సో n ఈక్వల్ టు ఇక్కడ 25 అవుతుంది. 25 ఇంటూ 26/2, 25 1 25, 113. సో 25 ఇంటూ 13, ఓకే, 13 5 65, 13 5 65. అలాగే 13 2s 26, 26 + 6 32. సో 325/25. సో 25తో క్యాన్సిలేషన్ చేస్తే సాగట్టు వస్తుంది. 25 1 25, 25 1 25. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంటుంది ఇక్కడ 25 తీసేస్తే చూడండి 7 ఉంటుంది. 75 అంటే 25 3s చెప్పండి 25 3s 75 అంతే కదా. సో ఆన్సర్ ఈజ్ 13. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.